అందుకే ఇవాళ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని పేజీ ఇచ్చాడు చూడండి ఆయన. నేను చెప్తాను ఆయన నగదు బదిలీ కాదు రైతు మడి ఉడతాడని. ఈ నగదు బదిలీని చంద్రబాబు నాయుడు 2014 ఎలక్షన్లకు ముందు ఎంత గొప్పగా చెప్పాడో ఒకసారి ఆలోచించేయండి. 2014 ముందు 2009 ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళ అబ్బాయి ఏదో అమెరికా నుంచి వచ్చినప్పుడు దాని గురించి ఎంత గొప్పగా చెప్పాడో ఆలోచించేయండి. ఏదో పథకం పెట్టినప్పుడు దాంట్లో మంచి చెడ్లన్నీ కూడా మనం కూలంకుషంగా చర్చించుకొని దాంట్లో లాభాలు నష్టం చేర్చుకొని దాన్ని కానీ ప్రవేశపెడితే తప్పకుండా సక్సెస్ అవుతుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ ఉచిత పథకాన్ని వ్యవసాయ విద్యుత్ పథకానికి వచ్చి ప్రారంభం చేస్తాం. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తుంది, విద్యుత్ శాఖ ఏం చెప్పింది, ఇందులో ఏం చెప్పాము, ఏదైతే ఆ మోటార్కి వచ్చి అవుతున్న కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంటుకి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది ముందుగా రైతుని కట్టమని, ఆ కట్టిన తర్వాత వచ్చి మేము వచ్చి ఇది రియంబర్స్ చేస్తామంటే తప్పు. అమ్మో గవర్నమెంట్ కానీ నెలగా రియంబర్స్ అయిపోతే 2 నెలలు రియంబర్స్ అయిపోతే మళ్ళీ వాటిని మీటర్లు తీసేస్తారు, వాటిని ఆపేస్తారు అని అనుకోవచ్చు. ముందుగా ప్రభుత్వమే రైతుల ఖాతాల్లో ఒక ఎస్క్రో అకౌంట్ పెట్టి ఆ అకౌంట్ ట్రైపార్టీ అగ్రిమెంట్ పెట్టి అటు రైతులు అటు విద్యుత్ శాఖ డిస్కామ్స్ ఖాతాల్లోనూ ఇటు ప్రభుత్వం వచ్చి ఆ ఖాతాలో డబ్బు వేస్తే ఆ ఖాతా వేసిన డబ్బు తిన్నగా అది డిస్కామ్కి వెళ్తారు తప్ప రైతు వాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. దాంట్లో నుంచి అందులో ఆ ఖాతాలో వచ్చిన డబ్బు అది డిస్కామ్ ఖాతాలోకి వెళ్తుంది. ఒక అవసరం వాడినే మళ్ళీ రైతు నష్టపోతాడు ఏదైనా అవసరపడితే అనే ఉద్దేశంతోనే అది డిస్కామ్కి ఇలా ఏర్పాట్లు కూడా చేశాం. అంటే అనాపరిస్థితితో సహా ఆ డబ్బుని తిరిగి వెళ్తుంది. మరి వచ్చిన ఇబ్బంది ఏంటి, కారణం ఏంటి అంటే ఆ ఖర్చు కానీ అది 100 కోట్లు అయిందా 1000 కోట్లు అయిందా 10,000 కోట్లు అయిందా ఆ ఖర్చు రైతుకు అవుతున్న ఖర్చు కరెంటుకు అవుతున్న ఖర్చు ఒక రైతు కోసం ఒక కుటుంబం కోసం అతనికి ఉన్న మోటార్లు 1, 2, 5, 10 మోటార్లు ఉంటే ఆ మోటార్లకి పొలం మీద అయిన ఖర్చు సపోజ్ నెలకు వచ్చి 5,000 10,000 20,000 అయితే 1,500 అయితే అది ఆ రైతుకు తెలిసి ప్రభుత్వానికి వెళ్తే అమ్మో రైతుకి నా తరపున ప్రభుత్వం ఇంత ఖర్చు పెడుతుంది అనేది రైతుకి తెలుస్తుంది. విద్యుత్ శాఖ కూడా రైతు వచ్చి నా ప్రభుత్వం తరపున డబ్బు కడుతుంటే నువ్వు ఎందుకు దాన్ని ఇంత క్వాలిటీ విద్యుత్ ఇవ్వట్లేదు, ఎందుకు అబ్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఏ కారణం ఏంటి అని చెప్పి రైతు ఆ శాఖపై మరి వారిని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కారణాలు ఇవి. అంతేగాని ఊరికే నేను చూశాను ఆయన లెటర్ ఇవి ఆయన లెటర్ ఇది ఆ పార్టీ రాస్తున్న ఆ పార్టీ రిలీజ్ చేసింది. అప్పుడు నేను డౌన్లోడ్ చేస్తాను. చేసి చూస్తే ఆయన అంటాడు 40 సంవత్సరాలు వచ్చి నేను పోరాడి తెచ్చుకున్నాను అంటాడు. సిగ్గుపోవాలా సార్ చంద్రబాబు నాయుడికి అసలు ఏంటి నాకు అర్థం అవట్లే. ఇది మీద ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉమ్మడి రాష్ట్రంలోనూ 99 నుంచి ఈ పథకానికి వచ్చి నేను పెడతానని చెప్పిన ఆయన వచ్చి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టమని కేంద్ర ఇష్టాముఖంతో వచ్చి ఆయన పోరాడిన సంగతి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి తెలుగు వాడికి తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వచ్చి ఈ పథకాన్ని పెడితే ఇది సక్సెస్ అవుతా ఫెయిల్ అవుతా దీనివల్ల దేశమంతా నష్టం వస్తుంది, రాజశేఖర రెడ్డి గారు మేము దీన్ని అందరూ ఒప్పుకోమని చెప్పిన విషయం కూడా మనకు తెలుసు. ఆ తదుపరి దాని మీద చర్చించి ఆ విషయాన్ని మళ్ళీ మా కేంద్రం దగ్గర తీసుకెళ్ళి మా పార్టీ అధికారంలోకి తీసుకెళ్ళి ఆ రోజు చనిపోయిన స్వర్గీయ ప్రణబ్ ముఖర్జీ గారు మన్మోహన్ సింగ్ గారు అందరి ముందు ఒక పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు
ఇది ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ అవసరం. ఇది పల్ల ప్రాంతంలో ఉన్న ప్రజలు మన అదే కాలువ కింద ఉన్న రైతాంగానికి వచ్చి మనం ఒక్కొక్క ఎకరానికి 20,000, 30,000, ₹1,00,000 ఖర్చు పెట్టి వారికి వచ్చి నీరు ఇస్తున్నాం. మెట్ట ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వారు నష్టపోతున్నారు. ఆ నేపథ్యంలో రైతు అంటే మెట్ట కింద ఉన్న మెట్ట ప్రాంతమైనా పల్ల ప్రాంతమైన రైతు అంటే రైతే. అందుకు మెట్ట ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా అందరూ నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ పథకం పెట్టాలి. నేను పూర్తిగా దీన్ని నా తాలూకు పుస్తకంపై వేసుకొని దీన్ని పూర్తిగా దీన్ని జీవంతం చేస్తాను. ఏ విధమైన చెడ్డపేరు రాని ఎంతో పోరాటం చేసి ప్రజల కొరకు, రైతుల కొరకు ఆయన ఉన్న పార్టీలో ఆయన పోరాటం చేసి ఈ పథకాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఇది వాస్తవంగా ఈ దేశంలో ఉన్న ప్రతి తెలుగు వాడికి ఈ విషయాన్ని తెలుసు. ఆ రోజు 2003లో రైతులు వచ్చి బకాయిలు కట్టలేదని చంద్రబాబు నాయుడు ఇచ్చి జైల్లో పెట్టించిన పరిస్థితి, లాఠీలతో కొట్టించిన పరిస్థితి. శాసనసభ జరుగుతుండగా శాసనసభ నుంచి ఆయన రాజశేఖర రెడ్డి గారితో ఆ శాసనసభ్యులు అందరూ వెళ్ళి న్యూ ఎమ్మెల్యే కోర్సులో అమర నిరాదీక్ష చేసిన వైను మనం చూసాం. చరిత్ర అంతా ఎవరు మర్చిపోలే. ఆ రోజు ఆ తర్వాత బషీర్బాగ్లో నుంచి మొత్తం అఖిలపక్షం అంతా కలిసి పిలిపించారు అసెంబ్లీ అని చెప్పని, అసెంబ్లీ ముట్టని పిలిపిస్తే ఆ రోజు వచ్చి కాల్పించి గుర్రాలతో తొక్కించి పరిస్థితి చంద్రబాబు నాయుడు వాళ్ళ తెలుగుదేశం పార్టీది కాదా? మరి రైతుల మీద అంత మొక్క ఉంటే, ఉచిత నువ్వే ఇచ్చుంటే, ఈ కార్యక్రమం నువ్వే చేస్తుంటే మరి ఎందుకు ఇవన్నీ జరిగినాయి? ఎందుకు ఆ రోజు మనుషులు చనిపోయారు? ఆ తరపున సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు నిరాధ్యక్షున్న ఎమ్మెల్యే శిబిరం మీద మరి పొగబాంబులతో నీ పోలీసులతో ఆ రోజు దౌర్జన్యం చేయించి పొగబాంబులు వేయించి మరి చేయించి దౌర్జన్యం చేసిన పరిస్థితి వాస్తవం కాదా? ప్రత్యేకంగా ఉన్న సాక్షి నేను. బషీర్బాగ్లో నువ్వు కాల్పు జరుపుతూ ఉన్నావు, తర్వాత దీక్షా శిబిరం దగ్గర ఉన్నాం మేము. నువ్వు చేసిన దౌర్జన్యాలు, దాష్టికాలు అవన్నీ చూసాం. అటువంటి మనిషివి ఈరోజు వచ్చి ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నాం. లేకపోతే ఎన్టీ రామారావు గారు వచ్చి పెట్టారు. అవును, ఎన్టీ రామారావు ₹50 పెట్టారు, వాస్తవం కాదని ఎవరు చెప్పలేదే. పెడితే నువ్వేం చేస్తావు? ₹650 తీస్తావు. మరి రైతుల మీద అంత మొక్క ఉన్నప్పుడు, రైతాంగం పట్ల అంత నీకు వ్యవసాయం పట్ల అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకు మరి ₹50, ₹650 చేసావు? కారణం ఏంటి? ఎవరు చరిత్ర మర్చిపోతారు అనుకుంటాడో చంద్రబాబు నాయుడు తెలియదు. చెప్పింది చెప్పుకుంటా అబద్ధంగా ఆడుతూ పాడుతూ ఇన్ని పేజీలు మాట్లాడతాడు. ఇవి ఎవరు నవ్వుపోతారు. ఏంటిది? నేను చెప్పిన దాంట్లో ఏమైనా ఒక్కటైనా అబద్ధం ఉందా? రేపు చంద్రబాబు నాయుడు కానీ తన పార్టీ సభ్యులు కానీ ఏమన్నా చెప్పనండి ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏ ఒకటి అబద్ధం అయితే ఉందని. ఉచిత ఇస్తామని ఆ రోజు వచ్చి మేము ఎన్నికల మేనిఫెస్టోలో రాజశేఖర గారు పెట్టి ఎన్నికలకు వెళ్తే తీగల మీద, కరెంటు తీగల మీద బట్టలు ఆరబేసుకోవాలని చెప్పిన మాట వాస్తవమా? నీ సభల్లోనే చెప్పాగా వ్యవసాయం చూస్తుందండగా, వ్యవసాయం వల్ల ఉపయోగం లేదు. రాజశేఖర రెడ్డి ఏం చెప్పారు ఆ రోజు? వ్యవసాయం అనేది దండగ కాదు, వ్యవసాయం అనేది ఒక పండగ, అది నేను చేసి చూపెడతాను.
రైతు వచ్చి చెయ్యి చాచేవాడిగా చెయ్యి పట్టేవాడిగా ఉండకూడదు, చెయ్యి పెట్టేవాడిగా ఉండాలి అని చెప్పి రాజశేఖర గారు చెప్పి ఈ ఉచిత విద్య పథకాన్ని తీసుకొచ్చింది. ఇది వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు? ఇది నిజం కాదా చెప్పు? ఇవాళ 7 రూపాయలకు ఉంటుంది కరెంటు వచ్చి ఇవాళ ఆయన తనని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పెద్ద సోలార్ మెగా పార్క్ వచ్చి తీసుకొచ్చి పెట్టాలని నిర్ణయం చేసి 10,000 మెగా యూనిట్తో 10,000 మెగావాట్తో ఓ పెద్ద పార్కును పెట్టి శాశ్వతంగా రైతుకు వచ్చి మరి ఉచితంగా కరెంట్ ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్న విషయం వాస్తవం కాదా? నువ్వెందుకు చేసావు పర్ యూనిట్ ఆ రోజు? 5.5 రూపాయలని వీరింగ్ ఛార్జ్ అనుకుంటే 7 రూపాయల వరకు చేసావు. నువ్వు పెట్టిన సోలార్ మరి రేపు చేయబోతుంది ఎంత? కొంప మునిగిపోతే 2.60 పైసలు 2.70 పైసలు. ఇది వాస్తవాలు కాదా ఇవన్నీ? నువ్వు నిజాలు కాదా? అంటే ఎంత వ్యత్యాసం, ఎంత ప్రజాధనం దుర్వ్యయమైంది, ఎంత జాతీయ సంపద దోచుకుతున్నారు చంద్రబాబు నాయుడు, నువ్వు నీ తాలూకా అన్నయ్యలు ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని. ఇవన్నీ నిజాలు కాదా చెప్పు? నేను అబద్ధాలా? ఏం మాట్లాడతాడు ఆయన? నాకు అర్థం అవట్లేదు. ఆయన ఏదో ఇష్టారాజ్యంగా చెప్తాడు. ఒక స్టేజ్లో అయితే 2003లో అండి ఏకంగా సంస్థల పేరు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేద్దాం అనుకున్నాడు, అమ్మేద్దాం అనుకున్నాడు. ఆ విధంగా చేసి ఇవాళ వచ్చి అమ్మమ్మో మేము అనుకుని నిన్న రోజు వచ్చి మాట్లాడుతుంటే నీ నైజము తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా విధానం కానీ నైజం ఏంటంటే పేదవాడు వచ్చి ఎప్పుడు కూడా బాగోకూడదు, సామాన్యుడికి ఏది కూడా అందుబాటులో ఉండకూడదు, వారికి కావాల్సిన ఏ కార్యక్రమం కూడా జరగకూడదు, అంతా కూడా ధనవంతుడిగా జరగాలి, పెద్దలకే జరగాలి అనే కాన్సెప్ట్ మీది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే సామాన్యులు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి ఉన్నారో వారు కూడా ఈ సమాజంలో భాగస్వాములే, వారికి కూడా సమన్యాయం జరగాలి, ఈ సంపదలో వారికి కూడా హక్కు ఉంది, ప్రతి సమస్య పట్ల వారి ఇబ్బందులు రాకూడదు, సమస్య పూర్తి శాస్త్ర పరిష్కారం రావాలి. అది ఉన్నా లేకపోయినా శాశ్వతంగా రాబోయే కాలం అంతటికి కూడా ఆ ఫలాలు వారికి అందాలనే ఒక దీర్ఘకాలమైన ప్రయోజనాలతో ఇవాళ దీర్ఘకాలమైన ప్రణాళికతో ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఇది వాస్తవంగా చెప్పండి. దీనివల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పండి. దీనివల్ల వచ్చే నష్టం ఏంటో చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. ఏంటి ఇబ్బంది చెప్పండి. ఏమైనా ఇబ్బందులు 1, 2, 3, 4 అని మీరు ఏమైనా ఫ్లాగ్ చేస్తే తప్పకుండా దానికి అవును ఏమో నిజమే కాలం వస్తాయి, ఇదని పరిష్కారాన్ని ఆలోచిద్దాం, వాటికి కూడా రాకుండా చూద్దామని ఓ ప్రధాన ప్రతిపక్షం చెప్పిందే, ఒక మంచి సూచన చేసిందే, ఏమో రావచ్చు అని చెప్పి దాని గురించి ఆలోచించవచ్చు. అదేదే టోటల్గా తప్పు అనేస్తున్నావు. ఎందుకు తప్పు? ఏంటి తప్పు? మనం చేస్తున్న కార్యక్రమం ఉంటుంది, ఎక్కడున్నాం, ఏమవుతుంది, ఎంత కావాలి, ఏం చేస్తున్నాం, ఎంత మన సహాయం అందింది, ఎంత సహాయం మనం పొందాము అని తెలుసుకోవడం తప్ప ఏంటిది? ఊరిక నేనున్నప్పుడు జరిగింది ఇప్పుడే 1 గంట కింద వచ్చింది. గంట కింద
ఏ రాష్ట్రంలో వచ్చి బిజినెస్ రిఫార్మ్స్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసింది? స్టేట్ బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 19. దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొదటగా ఉంది. ఫస్ట్ 1 to 10 చేస్తే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత తెలంగాణ, తర్వాత మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఇలా వరుసగా. మరి ఇది వాస్తవం కాదా? మరి పరిశ్రమలు కావాలంటే, రిఫార్మ్స్ కలగాలంటే పరిశ్రమకు వచ్చి ముఖ్యంగా మూల ఆధారం ఏది? కరెంటే కదా. మరి రాష్ట్రంలో వచ్చి దీనిలో సంస్కరణ జరుగుతున్నాయి, ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ ప్రోత్సాహకాలు ఉన్నాయి, ఇక్కడ వచ్చి ప్రభుత్వం పాజిటివ్ ప్రెవెంటివ్ ప్రభుత్వం ఇండస్ట్రీ అంటేనే కదా వస్తారు. అందులో ప్రధానమైన మూలమైన అంశం ఏది? విద్యుత్తే కదా పరిశ్రమ పెట్టాలంటే. ఆ రిఫార్మ్స్ కావాలంటే ఇదే కదా. అందులో ఫస్ట్గా ఆంధ్రప్రదేశ్ వచ్చింది కదా. మరి ఇదేంటిది? మరి నీ మాటలేంటి? ప్రతిపక్షం చేసిన విమర్శ ఏదైనా ఉంటే ఒక నిర్మాణాత్మకంగా ఉండాలి. అది ప్రజలు చూసేవాళ్ళు, అవును మన గురించి ఈ ప్రతిపక్ష నాయకుడు కరెక్ట్గా మాట్లాడుతున్నాడు, మన గురించి పోరాడుతున్నాడు అనేటట్లు ఉండాలి. అధికారంలో ఉన్న పక్షానికి కూడా మాట చూసి ఏమో ఇది నిజమే కాదా, దీనివల్ల వచ్చే ఏదో నష్టం వస్తుందేటో అనే అభిప్రాయంతో మళ్ళీ అప్రమత్తంగా మెలిగే విధంగా మన అధికార పార్టీకి కూడా అది హెచ్చరికగా ఉండాలి, ఆ మాట ఉండాలి. కానీ పేలనగా అసలు ఇంత అనుభవం ఏమైందో, అనుభవం ఉన్న వ్యక్తిని చెప్తుంటావే. మరి కనీసం నీ అనుభవంలో వచ్చింది అప్పుడు వచ్చిన ఇబ్బందుల్ని, ఆ ఇబ్బందుల నుంచి అవదాడడానికి ఇగో ఈ అంశాలని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుందాన్ని ఒక్కసారి ఊహించుకుని మాట్లాడచ్చు కదా. లేదే అది. ఏవేవో చెప్తాడు, ఏవేవో మాట్లాడతాడు. ఏమంటే రాష్ట్రం వచ్చి అప్పుల పాలు అయిపోయిందంట. నువ్వే చెప్పావు నీ దాంట్లో 1,20,000 కోట్లు ఉన్నా కానీ 1,56,000 కోట్లు, 56,000 కోట్లు నువ్వు అప్పు చేస్తావు గత 5 సంవత్సరాల్లో. రాష్ట్రానికి ఏదైనా ఎఫ్ఆర్బిఎం కొంత పరిమితులు ఉంటాయి. ఆ పరిమితిని మించి అప్పులు చేయకూడదు. ఆ పరిమితికి మించి నువ్వు పరిమితి వరకు పేకమయ్యా నువ్వు నీకున్న 5 సంవత్సరాల్లోనూ చేసావు. ప్రభుత్వాలు అనేవి కంటిన్యూ ప్రాసెస్. వచ్చే ప్రభుత్వాలు వచ్చి ఆ ప్రాసెస్గా నువ్వు కట్టిన అప్పుల్ని, నువ్వు తెచ్చిన అప్పుల్ని తీరుస్తుండాలి. దాని మీద వడ్డీని వడ్డీని కడుతున్నా, అసలు కడుతుండాలి, వడ్డీ కడుతుండాలి. ప్రభుత్వాన్ని పక్కన నడపాలి. కోవిడ్ వచ్చింది, మొత్తం మనకే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతా కూడా ఆర్థికంగా ఎంతో మొత్తం ఆ విషయాలన్నీ కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచనతో కానీ ఆయనకున్న ఇస్తున్న సలహాలు కానీ సూచనలు తీసుకుంటూ ఆర్థిక నిపుణులతో మాట్లాడుకుంటూ సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా కూడా ఒక్కటి కూడా ఆకూడదనే నిర్ణయంతో ముఖ్యంగా రైతాంగానికి చేస్తూ పండించిన పంటను కానీ రైతాంగానికి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ కానీ వాళ్ళకి అందే ఏర్పాటు చేసుకుంటూ ఆయన కార్యక్రమాలు చేసుకుని అప్పులు చేస్తున్నాం. నిజమే, అప్పులు చేయక తప్పదు. ఎందుకంటే మరి నువ్వు పేకమయ్యా పెట్టి అప్పు చేసి సరిపోయి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఎంత అప్పు చేస్తామో దానికి 3 అప్పు చేసి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంతా కూడా అధోగతి పాలు చేసి వెళ్ళావు. దాని సంస్కరణ అంటే అర్ధరాత్రి మీద ఏమీ పాతాళపై మంత్రం ఉండదు కదా. నీకు తెలియదు ఆ విషయం. నువ్వేదో బాగుపెట్టేలాను, నేను రాష్ట్రానికి మిగిలిచ్చెళ్ళాను, ఈ రాష్ట్రానికి ఇంత ఆదాయం చూపెట్టి ఆదాయం ఇచ్చెళ్ళాను అని నువ్వు చెప్పుంటే ఓకే. నీ నోటితో నువ్వే చెప్తారు కదా. తప్పో ఒప్పో 1,20,000 కోట్లు 20,000 కోట్లని 1,000 కోట్లని నేను చేశానని చెప్పి కొద్ది అబద్ధం ఏదో కొద్దిగా చెప్పిన తప్పు చెప్పిన అంకి తప్పు చెప్పినా
ఒక 50,000 కోట్లు తక్కువ చెప్పినప్పుడు కూడా ఆ వాస్తవం ఒప్పుకున్నావు కదా. మన రాష్ట్రం దానికి మనకు వస్తున్న ఆ ఎఫ్ఆర్బిఎంకి సంబంధించి ఎంతవరకు అప్పులు చేయొచ్చో నీకు తెలుసు కదా. మరి ఏం చేస్తాం అంటే నీ ఉద్దేశంలో నేను పూర్తిగా ఆర్థికంగా చిన్నాభిన్నం చేశాను ఈ రాష్ట్రాన్ని, అప్పుల్లో ముంచాను నీ రాష్ట్రాన్ని, కాబట్టి ఏ పేదవాడికి ఏ సహాయం చేయకూడదు, పిల్లలకు వచ్చి చదువుకోవడం ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వకూడదు, ఉచిత విద్యుత్ ఇవ్వకూడదు, రైతాంగానికి ఇన్పుట్స్ ఇవ్వకూడదు, ఆరోగ్యశ్రీని అడుగెక్కించాను మేము బకాయిలు తెచ్చుకుంటాను వెళ్ళిపోయాను అవి కూడా చేయకూడదు. ఇటువంటి విపత్కరమైన పరిస్థితులను ఎవరికి వైద్యం అందకూడదు అని నువ్వు వచ్చి మనసులో ఉంటుంది నీ బుద్ధి నీది, నీ స్వభావం. ఎందుకంటే ఎవరి మేలు కోరుకోవు నువ్వు. మేలు కోరుకునేవైతే ఈ మాటలు మాట్లాడరే, అయ్యో రాష్ట్రం ఇబ్బందిగా ఉంది, ఈ కోవిడ్ సమయంలో వచ్చి ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇగో ఈ కార్యక్రమాలు చేయండి మంచి జరుగుతుంది నా అనుభవంతో చెప్తున్నాను అని చెప్పేవాడి. లేదే అది ఎక్కడన్నా కనిపించలేదే. నేను చూస్తున్నాం సంవత్సర కాలంగా ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంగా మేము చూస్తున్నాం కదా. సంవత్సరం 5 నెలలు అయింది 6 నెలలు అయింది ఇప్పటికి. అక్కడ ఎప్పుడు ఒకటే శాపాలు లేకపోతే అబద్ధాలు, ఏదో ఒక మాటలు. ఎన్ని ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మనసులో ఏదున్నప్పటికీ కూడా ఆయన ఏం తలిచినప్పటికీ కూడా భగవంతుడు పైన ఉన్నాడు. మంచి కోరుకుంటే పెద్దలు చెప్తారు, మనం మంచి కోరితే మన మంచిని దేవుడు కోరుతాడు, తప్పకుండా అది నెరవేర్చేటట్లు దీవిస్తాడు అని చెప్పింది. ముఖ్యమంత్రి గారు కూడా అది చెప్తుంటారు. ఆ చల్లని దేవునితో ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ధ్యేయం ఒకటే. ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్తు ఏదైతే ఉందో దాన్ని ఇంకా కూడా దాన్ని పకడ్బందీగా దాన్ని రైతాంగానికి అందే విధంగా రాబోయే 30 సంవత్సరాల వరకు కూడా ఎక్కడ ఏ విధమైన చిన్న ఇబ్బంది కూడా రాకుండా స్వాస్థ్యమైన కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రభుత్వం ముందడిగేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు పాపం ఎన్ని మోసాలు ఎన్ని మాయలు చెప్పినా సరే నీ మాటలు నమ్మే వ్యక్తులు లేదు. ఇవాళ రాష్ట్ర ప్రధానికంతా కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయంతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఆయన తండ్రి జగన్మోహన్ రెడ్డి మాట మీద నమ్ముకుంటున్నారు. తప్పకుండా ఆ మాట నెరవేరుస్తాం. ఏ ఒక్కరితో కూడా మాట అనిపించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం చేయదు. వేలెత్తి చూపెట్టుకునే పరిస్థితికి ఏ ఒక్కరు కూడా ఏ సమయంలో కూడా రానియం. ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి రైతే వెన్నెముక్క. ఆ రైతు తాలూకా శ్రేయస్సు కోసం, రైతు తాలూకా ఆనందం కోసం, కళ్ళల్లో ఆనందం కోసం ఈ ప్రభుత్వం ఎంత కార్యక్రమాన్ని చేయడానికైనా ముందుంటుందనే విషయాన్ని మరి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి అందరికి కూడా మరి తెలియజేస్తున్నాం. మొన్నటి రోజునే రాజశేఖర రెడ్డి గారు తాలూకా వర్ధంతి రోజు నాడు చెప్పాం, మళ్ళీ మీ అందరం కూడా పునరంకితం అవుతున్నాం, ఆ న్యాయశ్రీ స్వాతంత్రం కోసం పనిచేస్తాం తప్పకుండా అని చెప్పాం. తప్పకుండా అదే కార్యక్రమం చేస్తున్నాం. ఏముందా బాబు? అదే ఆయనకి ఎంతసేపు ఇంకోసారి ఇంకా ఎన్నికలు వస్తే ఇంకేమవుతుందంటే ఇంకో 5 సంవత్సరాలు ఆయన వెనక్కి. మొన్న ఏదో 5 సంవత్సరాలకి ఎన్నికలు వస్తాయి అనుకున్నాడు. ఇప్పుడు ఎందుకు వచ్చాయనుకో, వస్తే ఇంకో ఈ ఎన్నికల తర్వాత మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు మళ్ళీ కలిగి ఉంటాడు. ఆ ఆశ కూడా పోతుంది. అప్పటికి ఆయన వయసు కూడా అయిపోద్ది. అప్పుడు ఉబ్బిపోతాడు. ఎందుకు వస్తాయమ్మా ఎన్నికలు? దేనికి వస్తాయి ఎన్నికలు? రాజ్యాంగంలో ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు వస్తారు. ఎందుకు వస్తాయి? ఎందుకు ముందు వస్తాయి ఎన్నికలు? రావాలనే కోరిక చంద్రబాబు నాయుడు కోరిక. మళ్ళీ ఇంకోసారి మాటం చదివి చూసేయాలనే ఆతృత్వం ఉన్నాడు. 5 సంవత్సరాలు లోపుకు పట్టలేకపోతున్నాడు. ప్రతి సంవత్సరం ఎన్నికలు రావాలని కోరుకుంటున్నాడు ఆయన. కానీ ఆయన అనుకున్నట్టు అవ్వడానికి ఇక్కడేం ఉండదు. రాజ్యాంగం ఉంది, ఆ ప్రకారం జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు మన రాజ్యాంగం కాదు, ఆయన అధినేత కాదు. ఆయన చెప్పింది వచ్చి జరగదు.
ప్రజాస్వామ్యబద్ధంగా 5 సంవత్సరాలకు ఒక ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్ర ప్రధానికానికి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. ఇప్పటికే ఈ ఎన్నికల్లో ఈ 95% వరకు నెరవేర్చాం. ఇంకా 5% కూడా నెరవేర్చి అందరు ప్రజలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎన్నుకునే పరిస్థితుల్లోనే చేస్తాం తప్ప చంద్రబాబు నాయుడుకి కానీ ఆ పార్టీకి కానీ చేసమెత్తు కూడా మరి సూది మన ఎత్తు కూడా దూరే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో ఉండదు. ఆయన కోరుకుంటాడు పాపం ఏదో ఒక రకంగా నాశనం అయిపోవాలి, ఏదో రకంగా ఇబ్బందులు రావాలి, ఏదో పని రావాలి, ఎవరికి ఏది అందకూడదు, ఎవరికి ఏం చేయకూడదు, ఎవరు తినకూడదు, ఎవరు ఆకలితో అలమటించాలి అనే పాపం చంద్రబాబు నాయుడు కోరిక అది. ఆయన కోరుకుంటే మాత్రం అయిపోతుంది చెప్పండి. ఆయన ఏం దేవదూత చంద్రబాబు నాయుడు ఏమైనా దేవదూత ఏం కాదు కదా. ఎప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినా ఏదో ఒక నిలిపిన తర్వాత ఈ రాష్ట్రానికి మళ్ళీ ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. మళ్ళీ దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి మళ్ళీ మన బాధలు వస్తాయి. ఆయన మాత్రం అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు. ఒక్కరోజు నిజం చెప్పడు. ఏదో మా రాజశేఖర మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ ఆత్మ ఎక్కడున్నాడు కానీ ఆయన చెప్పేవాడు చంద్రబాబు నాయుడికి ఓ మునిశాపం ఉందని చెప్పింది. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా నిజం చెప్తానంట 1000 ముక్కలు అయిపోతాయి నీ శిరస్సు అని చెప్పేవాడంట మునిశాపం అని. అందుకే ఎప్పుడు నిజం చెప్పడు. ఏ ఒక్కరోజైనా నిజం చెప్తే 1000 ముక్కలు అయిపోతాయని చెప్పాడు మహానుభావుడు చెప్పాడు రాజశేఖర్ గారు. నాకు జ్ఞాపకం. అసెంబ్లీలో చెప్పాడు, అలాగే సమావేశంలో కూడా చెప్పేవాడు. మీటింగ్స్ పబ్లిక్ మీటింగ్స్ కూడా ఆయన అలాగా అసెంబ్లీలో చెప్పారు, అలాగే అక్కడ కూడా చెప్పేవారు. చెప్తున్నాను అలాగే ఎప్పుడు చెప్పండి నిజం. అమ్మ చంద్రబాబు నాయుడు ఈసారి నిజం చెప్పాడని ఒక్కరోజైనా మేము కానీ లేదా మీలాంటి పత్రికా సోదరులు కానీ ఎప్పుడైనా ఒక నాకు తెలిసి సంతృప్తిగా ఇవాళ ఇది నిజం చెప్పాడరా అని చెప్పి ఒక్కరోజు అనుకోలేదు. ఎప్పుడు ఇవే ఈ అబద్ధాలు అలా చెప్పుకుంటుండే అలా అబద్ధాలు. ఓకేనా? థ్యాంక్ యూ.